ప్రైజ్ ది లార్డ్. కృపగల దేవుని దివ్య సముఖమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని పిల్లరా, మిథ్య అనుభవం నుండి దిగిపోకు అనే అంశాన్ని ఈరోజు దేవుని మాట ద్వారా విందాం. చిన్న ప్రార్థన. కృపగల దేవ, మహోన్నతుడ, సజీవుడ, మీకు స్తోత్రాలు. ఈరోజు మీరు అందించబోయే మాటల ద్వారా మేము బలపరచబడ్డ కృప చూపించండి. మిథ్య అనుభవంలో నుండి కిందికి దిగజారిపోయే అనుభవంలోకి మేము వెళ్ళకుండా మిథ్య అనుభవంలో మేము నిలిచి ఫలించడం కృప చూపినట్టు ఈ వాక్యం వింటున్న వారందరినీ దీవించి మీకు ప్రవర్తింపచేయమని, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసు ఘనమగు నామాన్ని అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ అందరికీ మా హోలీ ఫైర్ మినిస్ట్రీ ద్వారా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లరా, చక్కని వాతావరణం దేవుడు మనకి ఇచ్చున్నారు. ఈ కాలంలో దేవుని నామాన్ని స్తుతించి మహిమపరిచి మరి అధికంగా దేవునికి సమీపంగా జీవించవలసిన పరిస్థితులు ఎంతైనా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు చాలా గడ్డుగల పరిస్థితులు, చాలా భయంకరమైన పరిస్థితులు మన చుట్టుదర వాతావరణంలో ఉన్నాయి. కానీ దేనికి భయపడక విశ్వాసంతో ముందుకు సాగుదాం. తుద వరకు విశ్వాస పరుగును తుదముట్టిద్దాం. ఎక్కడ అలసిపోక, ఎక్కడ సోలిపోక, ఎక్కడ కృంగిపోక వాక్యము ద్వారా బలపరచబడదాం. ఇప్పటికీ అనేక మంది సేవకులు టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వాక్యాలు అందిస్తున్నారు. వారు వీరని కాకుండా ప్రతి ఒక్కరి వాక్యాలను మనం విందాం. మరియు మన మందిరాలు ప్రారంభించినప్పుడు మన సేవకుని వెంబడిద్దాం, మన సంఘ క్రమాన్ని అనుసరిద్దాం. మంచిది. ఈరోజు మిథ్య అనుభవాల గురించి మనం నేర్చుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనములో ఇలా రాయబడింది. మర్నాడు వారు ప్రయాణమైపోయి పట్టణంకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికెక్కెను అనే మాట అక్కడ రాయబడింది. ప్రార్థన చేయుటకు పేతురు గారు మిద్దె మీదకు ఎక్కెను అని బైబిల్లో ఉంది. అంటే ఇక్కడ మిథ్య అనుభవం ప్రార్థన జీవితానికి తార్కణంగా నిలిచింది. ప్రార్థన జీవితపు అనుభవం మిథ్య. మొట్టమొదటి మిథ్య అనుభవం ప్రార్థన జీవితపు అనుభవం. ఇక్కడ పేతురు గారు ప్రతినిత్యము దేవునితో గడిపే వ్యక్తి, ఆయన కొరకు అనేక ఆత్మలు సంపాదించే వ్యక్తి, ఆయన కొరకు సమస్తాన్ని పెంటగా ఎంచుకున్న వ్యక్తి, ఆయన కొరకు బలమైన సేవ పరిచర్య చేయాలని దృఢ నిశ్చయముతో ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తి ఘనమైన పరిచర్య చేస్తున్న ఆ రోజుల్లో కొర్నేలి ఇంటి వద్ద నుంచి కొంతమంది సేవకులు ఈయనను కనుగొనుటకు ఆ ప్రాంతానికి రావటం జరిగింది. అప్పటికి ఈయన ప్రార్థన చేసుకున్నటకు 12 గంటల వేళ సమయంలో, అంటే మధ్యాహ్న వేళ, ఈయన మిద్దె పైకెక్కి దేవునితో ఏకాంతముగా ప్రార్థన చేయుటకు నిమగ్నమైనటువంటి వేళ. యేసుక్రీస్తు ప్రభువుల వారిని సన్నిధించి ఆయనతో ముచ్చటించి ఆయనతో గడిపే భాగ్యము పేతురు గారికి చాలా ఉన్నతమైనది. అట్టి ఉన్నతమైనటువంటి స్థితే మిథ్య అనుభవం. ఈ పేతురు గారు మిద్దెపైకి ఎక్కినప్పుడు ఇక కిందున్న దాన్ని విడిచిపెట్టేశాడు, పక్కన పరిస్థితులు విడిచిపెట్టేశాడు, దేవుని వైపు చూస్తా ఉన్నాడు. ఆయన మనోనేత్రాలు తెలిసి దేవుని వాక్యము మీద, దేవుని నడిపింపు మీద, దేవుని మాట మీద, దేవుని యొక్క అనుభవాల మీద, దేవుడు చెప్పే ఆ సేవా పరిచర్య క్రమాల మీద ఆయన మనసు ఉంచి దేవునితో ఏకాంతముగా మాట్లాడుతున్న ప్రార్థనా సమయం. ప్రియమైన దేవుని పిల్లరా, మనలో ఈ మిథ్య అనుభవం ఉండాలని ఈరోజు దేవుని సేవకుడు అయినటువంటి నా ద్వారా, మరి అపోస్తుల ద్వారా, అపోస్తుల పేతురు గారి ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నా. నా ప్రియమైన వాళ్ళరా, మీ సేవకులైనా కావచ్చు, మరి అనేక సార్లు ప్రార్థనా జీవితాన్ని మీరు కలిగి ఉన్నారా? ప్రార్థనలో నిమగ్నమయ్యారా? ప్రార్థనలో దేవునితో గడిపే అనుభవంలో లీనమయ్యారా అని అడుగుతూ ఉంటారు. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది, ప్రార్థన స్థితిగతుల్ని సరిచేస్తుంది, ప్రార్థన మనోధైర్యాన్ని ఇస్తుంది, ప్రార్థన మన జీవితంలో ఎదుగుదలను తీసుకుని వస్తుంది, ప్రార్థన దేవునితో సహవాసించి సంభాషించే అనుభవానికి దగ్గరగా చేరువ చేస్తుంది.
అందుకే పేతురు గారు బలమైన పరిచర్యలో అనునిత్యము దేవునితో మాట్లాడే సంభాషణే ప్రార్థన జీవితం. అందుకు ఈ సమయమందు పేతురు గారు మిద్దె పైకెక్కి మోకాళ్ళుని ఏకాంతంగా దేవుని ప్రార్థన చేస్తున్న సమయం. నా ప్రియమైన వాళ్ళరా, ఇట్టి ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తుల జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సుఖదాయకంగా, సంతోషదాయకంగా ఉంటాయి. కనుక నా ప్రియమైన వాళ్ళరా, మనము దేవునితో గడిపే అనుభవం ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిది మిద్దె అనుభవం. ప్రార్థన మిద్దె అనుభవం. మిద్దెపై ఉన్నటువంటి అనుభవం మొట్టమొదటిగా మిద్దె అనుభవాల్లో మొట్టమొదటి ప్రార్థన జీవితానికి తార్కాణంగా నిలిచిన అనుభవం. కనుక మనము మన జీవితంలో మన యొక్క కుటుంబ విషయంలో, సంఘ విషయంలో, ప్రతి విషయంలో మన పనులు మనం చేసుకుంటూ ఓ పక్క దేవునితో ఎక్కువసేపు గడిపే సమయాన్ని కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా పేతురు గారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనము పేతురు గారి వలె 12 గంటలకు, ఒకసారి 3 గంటలకు, ఇలా వీరికి ఒక ప్రార్థనా కాలం ఉంది, ప్రార్థనా సమయం ఉంది. ఆ సమయంలో తప్పక దేవునితో సంభాషించి, దేవునితో మాట్లాడి, దేవుని ద్వారా బలము కలిగి, దేవుని ద్వారా ప్రేరేపింపబడి, దేవుని ద్వారా ఎదిరించవలసిన లోకాన్ని ఎదిరించి, దేవుని ద్వారా అనేక సాహస కార్యాలు చేయుటకు దోహదంగా, సాధనంగా నిలిచే ఏకైక ఉన్నతమైనటువంటి స్థితి మిద్దె అనుభవం, ప్రార్థన జీవితం. కనుక మన జీవితంలో ఇట్టి అనుభవం కలిగి ఉండాలని దేవుని సేవకునిగా మీతో తెలియజేస్తా ఉన్నాను. మనము ఈ మిద్దె అనుభవాన్ని కలిగి ఉండాలి. తద్వారా ఎన్నెన్నో మరెన్నెన్నో ఆత్మీయ మర్మములు తెలుసుకోవచ్చు, మరెన్నెన్నో ఆత్మీయ ఆశీర్వాదకరమైన స్థితిగతులు మనం కలిగి ఉండొచ్చు. బైబిల్ లేఖనాల్లో ఇటు ప్రార్థన అనుభవం కలిగిన వాళ్ళ జీవితాల్లో ఎదురులేని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం, వాటము లేని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కనుక దేవునితో గడిపే ప్రతి సమయం కూడా మనల్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని, ఎంతో ఆశీర్వాదకరమైన స్థితిని కలిగేలా చేస్తుంది. కనుక మొట్టమొదటి మిద్దె అనుభవం, ప్రార్థన జీవితం. రెండవదిగా ప్రియమైన దేవుని పిల్లరా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాయబడి ఉంది: మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలలో వారిని దాసి పెట్టెను అని బైబిల్లో ఉంది. ఈ మాట మనకు అందరికి బాగా తెలుసు. ఇది రాహాబ్ అనేటువంటి వేశ్య. ప్రియమైన వాళ్ళరా, రాహాబ్ అనేటువంటి వేశ్య సంఘటనలో వీళ్ళు మార్పులు తీసుకుని వచ్చిన ఆ గడియ. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, ఆమెకు ఒక మిద్దె ఉందని, ఆ మిద్దె మీద యెహోషువ పంపించినట్టు వేగులు వారిని దాసిందని, ఆ యెరికో ప్రాంత ప్రజలు, ఆ అధికారులు కంటపడకుండా, శత్రువుల చేతిలో పడుకోకుండా, వీళ్ళు శత్రువు చేతిలో పడుకోకుండా ఉండేంతగా ఇక్కడ మిద్దె వీళ్ళకి సహకారంగా దోహదపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వీళ్ళను ఆ యెరికో ప్రాంతపు అధికారులు వచ్చి, ఈ ప్రాంతంలో వేగులు వారు వచ్చారని మనకు మాట తెలిసింది. కనుక జాడలు కనిపిస్తున్నాయి, వాళ్ళు ఇక్కడ వచ్చారని విన్నాం. వారు ఎక్కడున్నారంటే, ఈమె ఇంతకు మునిపే బయటకు వెళ్ళిపోయారు, మీరు వాళ్ళని వెంబడిస్తే దొరుకుతారని చెప్పినప్పుడు వాళ్ళు ఆ ప్రాంతమును విడిచి వాళ్ళని ఎదుగుటగా వెళ్ళినప్పుడు గేట్లు వేయబడ్డాయని, ద్వారాలు వేయబడ్డాయని అక్కడ వాక్యం వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ మిద్దె మీద వీళ్ళు మిద్దెపైకి వెళ్ళినప్పుడు ఆ మిద్దె మీద వీళ్ళు దాగి ఉన్నారు. అంటే దాచి ఉంచే అనుభవం, మిద్దె అనుభవం. ప్రియమైన దేవుని పిల్లరా, మనము ఈ మిద్దె అనుభవాన్ని కలిగి ఉంటే, మిద్దె అనగా దేవునితో సహవాసించే అనుభవం, దేవునితో నడిచే అనుభవం, దేవునితో మమేకమై ఉండే అనుభవం, ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం అన్నమాట, ప్రత్యేకింపబడిన అనుభవం. కనుక ఇక్కడ ఈ మిద్దె వీళ్ళను దాసిన మిద్దె. కనుక రెండో మిద్దె అనుభవం నిన్ను దాసి అనుభవం, మిద్దె అనుభవం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నిన్ను దాస్తుంది దేవుని ఉన్నతమైనటువంటి ఆ కృపను పొందుకునేలా ఈ మిద్దె మనకు దోహదపరుస్తుంది.
ప్రియమైన వాళ్ళరా, మనకున్న ఇళ్ళల్లో ఉన్న మిద్దెల గురించి నేను చెప్పట్లేదు, కానీ ఆత్మీయ అనుభవం మిద్దె గురించి చెప్తున్నాను. మిద్దె ఒక ప్రత్యేకింపబడినటువంటి స్థానానికి గుర్తుగా ఉంది. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దైవికమైన నడిపింపుకు మార్గంగా ఉంది. కనుక రెండవ మిద్దె అనుభవము ఏం చేస్తుంది అయ్యానంటే, ఈ మిద్దె మనల్ని దాస్తుంది. అంటే దాచి ఉంచే చోటు మిద్దె. మిద్దె మనల్ని దాచి ఉంచుతుంది. ఆ మిద్దె అనుభవం దేవుని కృప, దేవుని నడిపింపు, దేవుని కాపుదల. ప్రియమైన వాళ్ళరా, ఒక మాటలో చెప్పాలంటే మిద్దె దైవికమైనటువంటి సాన్నిహిత సంబంధానికి సాదృశ్యంగా ఉంది. నా ప్రియమైన వాళ్ళరా, కోడి తన పిల్లలను రెక్కల చాటున దాచినట్లు నేను మిమ్మల్ని దాస్తాను, కాపాడుతాను. పక్షిరాజు తన పిల్లలను కాపాడినట్లుగా నేను మిమ్మల్ని కాపాడుతానని బైబిల్ వాక్యం చదువుతాను. అంటే దాచే చోటు. మనము దైవికమైనటువంటి మిథ్యా అనుభవాన్ని కలిగి ఉంటే అది మనల్ని దాస్తుంది. దేవుని యొక్క సన్నిధి మనల్ని దాస్తుంది. దేవుని యొక్క నడిపింపు మనల్ని దాస్తుంది. దేవుని యొక్క కృప మనల్ని దాస్తుంది. కనుక రెండవ మిథ్యా అనుభవం దాచి ఉంచే అనుభవం, దాచబడిన అనుభవం. అనగా నీవు దేవునితో నడుస్తుంటే, దేవునితో సాగుతుంటే, దేవుని వాక్యం మీద మనసు పెట్టి జీవించగలిగితే ఈ లోకము నుండి నిన్ను వేరై దైవికమైనటువంటి ప్రేరణలో ఒక ప్రత్యేకమైన రీతిగా నీ జీవితం నడిపింపు కలిగి, నీ జీవితం బలపరచబడి, నీ జీవితం దేవుని మీద ఆధారపడి ముందు సాగుతుంది. ఈ రెండవ మిథ్య అనుభవం దేవుని కృపలో దాచి ఉంచి అనుభవం. కనుక ఈ మిథ్య దాస్తుంది. అక్కడ దాచినప్పుడు ఎవరు కనపడరు, ఎవరికి కనపడరంటే మన శత్రువు మనల్ని చూడకోకుండా ఆ మిథ్య అనుభవం దాస్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటి ప్రార్థన అనుభవం పరిస్థితులను మార్చేస్తుంది, శత్రువులను మిత్రులుగా చేస్తుంది. మన ప్రతి పాడు పరిస్థితి నుంచి దూరపరిచి పరిశుద్ధ స్థితిలోకి తీసుకుని వస్తుంది. దేవునితో మాట్లాడే అనుభవం కలిగిస్తుంది. దేవుని దగ్గర గడిపే అనుభవం తీసుకుని వస్తుంది. మొట్టమొదటి మిథ్య అనుభవం ప్రార్థన జీవితం. రెండవ మిథ్య అనుభవం దాచి ఉంచే అనుభవం మనల్ని దాస్తుంది. సాతానికి కనబడుకోకుండా, సాతాను మన మీద దాడి చేయకుండా, సాతాని కనులకు మనం కనిపించుకోకుండా దాచి ఉంచే అనుభవం రెండవది మిథ్య అనుభవం. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క నీడలో నువ్వు ఉండగలుగుతున్నావా? దేవుని యొక్క సాన్నిహిత్యపు సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దేవునితో మమేకమైనటువంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? అలా ఉండగలిగితే ఆ మిథ్యే, ఆ అనుభవం, ఆ నడిపింపు, ఆ సహవాసం నిన్ను శత్రువుకు కనబడకుండా, నీ ఆనవాళ్ళు శత్రువుకు సిక్కుకోకుండా, శత్రువు చేతిలో నువ్వు పడకోకుండా ఆ మిథ్య అనుభవం దాస్తుంది. అది ఆత్మీయ మిథ్య అనుభవం. ప్రియమైన దేవుని పిల్లరా, మనము ఇట్టి విధంగా దాగి ఉండే చోటును వెతకగలుగుతున్నావా? ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడని బైబిల్ వాక్యం చదవస్తుంది. ఆయనే మనకు ఏడై ఉన్నాడని, ఆయనే మనకు కోటని, ఆయనే మనకు ఆశ్రయ దుర్గమని వాక్యం చెప్తుంది. సో ఈ మిథ్యే ఆయన మనను దాసి ఉంచే అనుభవం. కనుక ప్రియమైన వాళ్ళరా, మనను దాసి ఉంచే ఈ మిథ్య అనుభవంలో నుండి నువ్వు దిగిపోవద్దు, నువ్వు బయటికి రావద్దు. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన జీవితం నుండి బయటకు వచ్చావా? నీ జీవితము ఎంత మాత్రం ఎదుగుదల ఉండదు, ఎంత మాత్రం ఆశీర్వాదకరంగా ఉండదు. కనుక మిథ్య ప్రార్థన జీవిత అనుభవం నుండి నువ్వు కిందకు రాకు, నువ్వు పడిపోవకు. అక్కడే దేవునితో సహవాసం చేయి. ఆ మిథ్య అనుభవం నిన్ను కృంగుదలలో నుండి బలపరుస్తుంది, నీరసపు స్థితిగతుల నుండి నిలబెడుతుంది. ఆ అణగారిపోతున్న అనుభవాల నుండి ఆశీర్వాదకరమైన స్థితిలోకి తీసుకుని వస్తుంది. ఆ మిథ్య ప్రార్థన అనుభవ జీవితం నుండి నువ్వు దిగిపోవద్దు. రెండవదిగా దాచి ఉంచే అనుభవం, నిన్ను కాపాడే అనుభవం, నిన్ను ఏ విధంగా శత్రువుకు కనిపించుకోకుండా నిలబెట్టే అనుభవం. ఆయన నీడలో నుండి నువ్వు బయటకు రావద్దు, ఆయన ఆశ్రయపు నీడలో నుండి నువ్వు బయటకు రావద్దు, ఆయన కృపలో నుండి నువ్వు బయటకు రావద్దు. రెండవ మిథ్య అనుభవం దాచి ఉంచుతుంది. కాబట్టి దాగి ఉండు, ఆయన నీడలో నిలిచి ఉండు, ఆయన వాక్యపు నీడలో ఎదుగుదల కలిగి ఉండు.
కనుక ఈ దాచి ఉంచే అనుభవం నుండి బయటికి రావద్దు. ఆయన నిన్ను దాస్తున్నాడు. నిన్ను ప్రత్యేకమైన వాడిగా దేవుడు చూసి, నీవు దేవునితో కలిగి ఉన్నటువంటి ఆ సహవాసాన్ని దేవుడు చూసి, నీ జాడ సాతానుగా కనబడకుండా నిన్ను మరుగున ఉంచి నిన్ను ఆయన బలపరుస్తూ, సాతాను కనుదృష్టి నీ మీద లేకోకుండా, శత్రు యొక్క అధికారం నీ మీద లేకుండా ఆయన నిన్ను దాచి ఉంచే అనుభవం మిద్దె. దాచి ఉంచే మిద్దె అనుభవం. దాగి ఉన్నవా? నిలిచి ఉండు, దిగిపోవద్దు. ఆయన దాగుచోటు, నా దాగుచోటు నీవే అని బైబిల్ వాక్యం చెప్తుంది. కనుక మన దాగుచోటు ఆయనే. ఆయన దగ్గర మనం దాగి ఉంటే పాపం మన మీద ఏలుబడి చేయదే. ఆయన యొద్ద మనం దాగి ఉంటే శాపం మన మీదకి రాదే. ఆయన యొద్ద మనం దాగి ఉంటే ఏ విధమైనటువంటి శత్రు ఆయుధాలు మన మీద దాడి చేయవు. ఏంటంటే మనం ఆయన దగ్గర దాగి ఉన్నాం. మనల్ని దాసింది ఆయనే. ఆయన వెనక మనం ఉన్నాం. ఆయన మన ముందు ఉన్నాడు. కనుక ఏ విధమైనటువంటి శత్రువు దాడి మన మీద జరగకుండా దాచి ఉంచే మిద్దె అనుభవం. మూడవదిగా ప్రియమైన దేవుని పిల్లరా, 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో మరో మాట కనబడుతుంది. పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండెను. అంటే ఇక్కడ ఉన్నతమైనటువంటి స్థలం, మిద్దె అనుభవం, ఉన్నతమైనటువంటి స్థితి, మిద్దె అనుభవం. ప్రియమైన వాళ్ళరా, ఘనతలోకి తీసుకుని వెళ్ళేది, నిన్ను హెచ్చించే అనుభవం, ఉన్నతమైన మిద్దె అనుభవం. కనుక ఉన్నతమైన స్థలము మిద్దె ఇక్కడ బైబిల్ వాక్యం చదవస్తుంది. కనుక మిద్దె మీద మాట్లాడుచుండెను. ఈ సమూయేలు గారు అలాగే సౌలు రాజు ఇద్దరి మధ్య సంభాషణ ఏముంటుందండి? మిద్దె మీద. మామూలు గ్రామంలో మామూలు ఇల్లు వద్ద మామూలుగా మనుషులు తిరిగే చోట కాదు. ఇది ప్రత్యేకమైన స్థలం, మిద్దె, ఏకాంతపు అనుభవం, మిద్దె. కాబట్టి మిద్దె మీద వీళ్ళిరువురు మాట్లాడుకుంటున్నారు. అది ఉన్నతమైనటువంటి స్థితి. అంటే సమూయేలు గారు ఈ సౌలు రాజు యొక్క భవిష్యత్తు గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. అతని ఎదుగుదల గురించి అక్కడ మాట్లాడుతున్నారు. అతని విషయంలో దేవుని ప్రణాళిక గురించి అక్కడ మాట్లాడుతున్నారు. ఆ ప్రియమైన వాళ్ళరా, ఈ మిద్దె అనుభవం ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళే అనుభవం. అది దేవునితో మనం గడిపితే ఆ దేవుడు మన ఎడల ఉంచిన ప్రణాళిక మనతో మాట్లాడి మన భవిష్యత్తు విషయంలో మనము తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ఆయన మాట్లాడే అనుభవం. అంతేకాకుండా సాతాన్ని ఎదిరించి నిలబడి నిలదొక్కుకోవటం ఎలాగో తెలియపరిచే మిద్దె అనుభవం. అక్కడ సమూయేలు ప్రవక్త ఈ సౌలు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. అతని జీవితం కొరకు, అతని యొక్క రాజరిక అనుభవం కొరకు, అతడు రాజ్య పరిపాలన కొరకు, అతడు సంభవించబో పరిస్థితుల కొరకు ఆ వ్యక్తికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఉన్నతమైన మిద్దె అనుభవం. తదుపరి ఆ మిద్దె నుంచి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని, ఆ సౌలు అనబడిన వ్యక్తిని సమూయేలు ప్రవక్త అభిషేకించి రాజుగా చేసిన అనుభవాలు. ప్రియమైన వాళ్ళ ఘనతలోకి తీసుకుని వచ్చే ఉన్నతమైన మిద్దె అనుభవాలు. కనుక మనము దేవుడు ఆలోచించిన ఆ ప్రణాళికను ఒకసారి మనం ఆలోచిస్తే మనల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు దేవుడు. మనకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. మన స్థితిగతులు సరిచేయాలని చూస్తున్నాడు దేవుడు. రాగల రోజులో మనము దేవుని ద్వారా సాధించవలసిన అనేక ఘనకార్యాలను చూపించే ఆ అనుభవం ఉన్నతమైన మిద్దె అనుభవం. దేవుడు నీతో మాట్లాడే అనుభవం, దేవుడు నిన్ను బలపరిచే అనుభవం, దైవికమైన మార్గంలో నువ్వు ఏ విధంగా ఎదగాలో, ఏ స్థాయిలకు నువ్వు చేరాలో తెలియపరిచే ఉన్నతమైన మిద్దె అనుభవం. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ తదుపరి ఆ యొక్క సౌలు రాజుగా విరజిల్లి ఘనమైనటువంటి రాజరిక అనుభవాలు ఎదిగిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆ మిద్దె వద్ద సమూయేలు ప్రవక్త చెప్పిన మాటల ద్వారా అతను ఎంతగానో బలపరచబడిన అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. ధైర్యం కలిగిన అనుభవాలను మనము చూస్తూ ఉంటాం. కనుక మనము దేవునితో సంభాషించి ఆ మిద్దె అనుభవం కలిగి ఉంటే ఆ సమూయేలు ప్రవక్త ఆయనతో మాట్లాడితేనే అంత ధైర్యము, అంత ఔన్నత్యము, అంత ఔదార్యము ఆ స్థితిలోకి ఆ వ్యక్తి వెళ్ళగలిగాడు సౌలు రాజు. అయితే మనము దేవాతి దేవునితో గడిపే ఆ మిద్దె అనుభవం కలిగి ఉంటే ఉన్నతమైన మిద్దె అనుభవం. ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోక స్నేహితులతో కలిసి ఉండే అనుభవం కాదు,
ఈ లోక చెత్త అనుభవంతో కలిసి ఉండే స్థితి కాదు. కనుక దేవునితో ఉన్నతమైన అనుభవం, దేవునితో సంభాషించే అనుభవం. మూడవది ఉన్నతమైన మిథ్య అనుభవం. ఉన్నతమైనటువంటి అనుభవం నేను బలపరిచే అనుభవం నుండి నువ్వు దిగజారిపోవద్దు. ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి నువ్వు పడిపోవద్దు. నిన్నెంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళాడో ఒకసారి నువ్వు ఆలోచించు. నా ప్రియమైన దేవుని పిల్లరా, అనేకమైనటువంటి ఆ దైవికమైనటువంటి అనుభవంలో పూర్వీకులైన పితరులైన వారిని దేవుడు ఉన్నతమైన వారినిగా తీసుకుని వెళ్ళిన అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. యోసేపును ఉన్నతమైన రీతిగా తీసుకుని వెళ్ళారు. ఆయన కూడా దేవునితో ఉన్నతమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. కనుకని అనేక కష్ట నష్టాలు ఓర్చిన పిదప అతడు రాజుగా ఆ ఉన్నతమైన ఆ మిథ్య అనుభవంలోకి చేరిన స్థితిగతులు మనం కలిగి ఉంటాం, చూస్తూ ఉంటాం. కనుక ప్రియమైన వారులారా, అట్టి ఉన్నతమైన అనుభవం నుండి నువ్వు దిగజారిపోవద్దు. ఆయన నిన్ను ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి తీసుకొచ్చిందో ఒకసారి ఆలోచించు. ఎప్పటికీ మన పరిస్థితి ఎలాగుంది? మన ఈ కాలానికి మన పూర్వపు కాలానికి మధ్య వ్యత్యాసం ఇది ఉన్నతమైన స్థితి కాదంటారా? మన పిల్లల విషయంలో, భార్య భర్త విషయంలో, కుటుంబ విషయంలో, ఆర్థిక ఆరోగ్య ఉద్యోగ విషయాల్లో ఆయన తీసుకుని వచ్చి నడిపించిన విధానం, బలపరిచిన విధానం, మనల్ని హెచ్చించిన విధానాలన్నీ కూడా ఉన్నతమైనవి కావా? మన విషయంలో ఇంత ఉన్నతంగా దేవుడు ఆలోచిస్తే ఆ దైవికమైన క్రమంలో మరి మనం ఎందుకు ఆలోచించకూడదు? అంత ఉన్నతంగా నేను పాపం చేయకూడదు, నేను లోకంలో కలవకూడదు, దైవికమైన అనుభవంలో దేవుని చిత్తాన్ని చేస్తూ దేవుని నామ మహిమార్థమే నేను ఎదగాలి, నా ద్వారా దేవునికి ఘనత కీర్తి రావాలి తప్ప అవమానం రాకూడదు, అంతగా ఉన్నతమైన రీతిగా నా జీవితం ఉండాలి అని నువ్వెందుకు ఉన్నతంగా ఆలోచించవు? కనుక ఉన్నతమైన మిథ్య అనుభవం. ఇకపోతే నాలుగోదిగా ప్రియమైన దేవుని పిల్లరా, చివరిగా మనం గమనిస్తే రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద, అక్కడ రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఈయనేమో రాజరికపు మిద్దె మీద ఉన్నాడు. చాలా ఉన్నతమైనటువంటి అభిషేకము కలిగినటువంటి, ప్రపంచాన్ని ఏలుబడి చేసేటువంటి అధికారపు స్థితిలో ఉన్నటువంటి మిద్దె. ఈ ఇహలోక పాప మాలిన్యం అంటకోకుండా మనల్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకుని వెళ్ళే అనుభవం రాజరికపు మిద్దె అనుభవం. ప్రియమైన వాళ్ళరా, రాజనగరి మిద్దె మీద నడుచుచూ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ప్రొద్దున లేచాడు, యుద్ధం జరుగుతుంది, తన సైనికులు సైన్యాధిపతులు యుద్ధంలో ఉన్నారు. ఈయన లెగిసి ఆ రాజనగరం మీద ఉన్నటువంటి నగరము మీద ఉన్నటువంటి ఆ మిద్దె మీద అటు ఇటు తిరుగుతూ పైనుండి క్రిందకు చూశాడు. ప్రియమైన వాళ్ళరా, నేను మీకు చెప్పేది ఇదే. మనము ఏ మిథ్య అనుభవం కలిగి ఉన్నామో ఆ మిథ్య అనుభవం నుండి కిందకు దిగిపోకూడదు. ప్రార్థన మిథ్య అనుభవం కలిగి ఉన్నావా? అక్కడే ఉండు, ఎన్నటికీ దిగజారిపోవద్దు. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన అనుభవం మిథ్యలో నుండి దిగజారిపోవద్దు. దాచి ఉంచబడే మిథ్య అనుభవంలో ఉన్నవా? దేవుడు నిన్ను దాస్తున్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నిన్ను ఉన్నతమైన కృపలో ఎదిగింపజేస్తున్నాడు. ఆ దాసపడిన ఆయన దగ్గర దాగి ఉండే అనుభవంలో నుండి దిగిపోవద్దు, నష్టాన్ని చూస్తాం. కనుక మూడోదిగా ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళే మిథ్య అనుభవం. దేవుడు నీ విషయంలో ఎంత ఔన్నత్యంగా ఆలోచించాడో, ఎంత హుందాగలిగిన రీతిగా ఆలోచించాడో, ఎంత ఆ లెవెల్లోకి నేను తీసుకుని వెళ్ళాడో అందులో నువ్వు ఇమిడిపోగలగాలి. ఆ మిథ్య అనుభవంలో సరితూగగలగాలి. ఆ ఉన్నతమైనటువంటి మిథ్య అనుభవంలో దేవునికి ఉన్నతమైన రీతిగా నీ భక్తి జీవితం, నీ నడవడిక ఉండాలి తప్ప అక్కడి నుంచి నువ్వు దిగజారిపోకు, బిర్రబీపోకు. ఇక నాలుగోది చూస్తే రాజనగరపు మిథ్య అనుభవం. రాజనగరం మీద మిథ్య ఉంది, ఆ మిథ్య మీద అటు ఇటు తిరుగుతుంది. ఈ విషయం మనం బాగా తెలుసు. అది కింద ఒక స్త్రీ స్నానం చేస్తుంది, ఒరియా భార్య స్నానం చేస్తా, ఆమెను చూచాడు. కిందకు చూడవలసిన పని ఏంటి? బైబిల్ వాక్యంలో ఒక మంచి మాట రాయబడుతున్న మాట మనం చూస్తున్నాం.
ఆ మాట ఏంటంటే మార్కు సువార్త 13:15లో మిద్దె మీద ఉండేవాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. మనకు ఉపయుక్తమైనటువంటి మాట. అందులో దిగి ప్రవేశించకూడదు. పైనున్న నీవు పర సంబంధమైన అనుభవాలను, నీవు పరలోకం కొరకు ఎదురు చూస్తున్న నీవు, పరలోకపు బాటసారిగా ఉన్న నీవు, పరలోకానికి అర్హత కలిగిన నీవు, పరలోకపు రాజనగరి మిద్దులో ఉన్న నీవు కిందకెందుకు చూస్తున్నావు? క్రిందకు చూడవలసిన పనేంటి? క్రింద ఏముంది? పాపం ఉంది, శాపం ఉంది, లోకములో ఉన్నటువంటి ధనాశ, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం ఇవన్నీ ఉన్నాయి. కిందకెందుకు చూస్తున్నావు? నిన్ను అంత రాజనగరపు ఉన్నతమైనటువంటి మిథ్యానుభవంలో దేవుడు ఉంచాడు కదా. ఎక్కడో ఉన్న దావీదు రాజుగా రాజనగరపు మిద్దులో అటు ఇటు తిరుగుతూ ఉన్నటువంటి స్థితికి చేరుకున్నాడంటే, గొర్రెల కాపరిగా ఉన్న ఈయన, అడవుల్లో ఆయా ప్రాంతాల్లో తిరిగేటువంటి ఈయన ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుని కృప ద్వారా ఎదిగి దేవుని ద్వారా బలపరచబడుతూ వచ్చి ఇప్పటికి చేసింది ఏంటి? ఎంతో భక్తి చేసి, ఎంతో దైవికమైన యుద్ధములు చేసి, ఎంతో దేవుని యొక్క మనసును కలిగిన వాడిగా, దావీదు నా హృదయానుసరుడన్న మాటను నిలబెట్టుకున్న వ్యక్తిగా ఉండి చివరికి ఒక్క క్షణంలో శరీరాశలకు లోనైపోయిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, చివరిగా ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన శరీరం ఎటు కోరుకుంటుంటే అటు వెళ్తున్నాం. ఏది కావాలంటే అది మనం చేస్తున్నాం. ఇది పనికి మాలినటువంటి పరిస్థితి. దేవుడు నేను ఎంత ఉన్నతమైన స్థితిలో తీసుకుని వచ్చి పెడితే నువ్వు ఆలోచించేది ఏంటి? కక్కుర్తి అనుభవాలకి కుక్కలాంటి జీవిత స్థితిలోకి మనం వెళ్ళొద్దు. అది కక్కుద్ది, మళ్ళా అది జురుక్కుంటుంది. విడిచిపెట్టి వచ్చిన పాపం వైపు నువ్వు చూడబాక, విడిచిపెట్టి వచ్చినటువంటి లోకం వైపు నువ్వు అడుగులు వేయబాక. ఆ రాజనగరపి మిద్దె అనుభవంలో నువ్వు నిలిచి ఉండు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ మిద్దె మీద నుండి క్రిందకు చూశా. బైబిల్లో మాట మనం గమనిస్తున్నాం. యెరూషలేములో ఉండవలసిన వ్యక్తి యెరికోకు దిగిపోతున్నాడు. యెరూషలేము ఎంతో ఉన్నతమైనది. అక్కడ దేవుని మందిరం ఉంది, దేవుని ప్రజలున్నారు, దైవికమైన వాతావరణం కలిగింది. ఆ ప్రాంతమును విడిచి యెరికో శపితమైన ప్రాంతంలోకి దిగిపోతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మన హృదయం దేవుని మీద ఆనుకుని దేవుని కృప ద్వారా మనం ఇంతవరకు ఎదిగున్నామని వాక్యము ద్వారా, ప్రార్థన జీవితము ద్వారా, దేవుని నడిపింపు ద్వారా బలపరచబడాలి తప్ప ఆ ఔన్నత్యపు కలిగినటువంటి రాజనగరపు ఆ మిద్దె అనుభవం నుండి దిగజారిపోయే అనుభవం మనం కలిగి ఉండొద్దు. కింద వైపు చూసిన వెంటనే అతడు పాపం చేయటానికి తన శరీరం ప్రేరేపించింది. ఆ ప్రేరేపణను అనుసరించి అతడు పాపం చేయటకు దిగజారిపోయిన అనుభవాలు. పర్యవసానం చాలా ఇబ్బందికరంగా మారింది. తన కుటుంబం ఎంతగానో ఇబ్బంది పాలైంది. తన పిల్లలు అతని మీద తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. రాజనగరంలో ఉండవలసినటువంటి ఆ ఔదార్యం, ఆ ఉన్నతమైనటువంటి కృపను పొందుకోగలిగినటువంటి ఈ వ్యక్తి ఒక రోజున చెప్పులు లేకుండా అలోలక్షణంగా ఆ అడవులంట తిరగవలసిన పరిస్థితులు ఏర్పడితే, నా ప్రియమైన వాళ్ళరా, ఎలాగ ఉంది? దిగజారిపోతున్న అనుభవంలో ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండవి ఉంటాయి. కనుక దిగజారిపోవద్దు. దేవుడు ఏ మిథ్య అనుభవంలో నేను ఉంచాడో అందులో నువ్వు నిలకడగా ఉండు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, కిందకి దిగజారిపోయేవా? సాతాను నేను ముట్టడేసి భయంకరమైనటువంటి నాశనకరమైన కోపంలోకి దిగజారు చేస్తాడు. ఇక నీ అంతటి నువ్వు ఎదగలేవు, నీ అంతటి నువ్వు బయటకు రాలేవు. అంతటి భయంకరమైన పాపిష్ట అనుభవంలో నుండి దేవుడు చెయ్యి ఇస్తే, ఆయన మనం చేయి పట్టుకుంటే ఈరోజు మనం ఇలాగున్నాం. ఇట్టి కృపను చేజేతులారా విడిచిపెట్టొద్దు. ఈరోజు చాలా మంది మనుషులు ఇదే ఆలోచిస్తున్నారు. ఏమీ లేనప్పుడు దేవుని వైపు నడుస్తారు, అన్నీ కలిగి ఉన్నప్పుడు ఖాళీ లేదంటారు. భావ్యమా? కనుక దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిగతులు మనం కలిగించాడో అందులో మనం ఎంతగా ఆశ్చర్యపడుతున్నామో అది మనం చూసి ఆ విధంగా మనం ముందుకు సాగాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 మిథ్య అనుభవం నుండి దిగజారిపోకుండా ఉందాం. మొట్టమొదటిది ప్రార్థన మిథ్య అనుభవం, రెండోది దాసి ఉంచే మిథ్య అనుభవం, మూడోది ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళే మిథ్య అనుభవం, నాలుగోది పరలోకపు అనుభవం.
పైనున్న అనుభవం, రాజనగరపు మిథ్య అనుభవం పైనున్న అనుభవం. కనుక అట్టి కృపలు మనం వెళ్దాం. పరలోక రాజ్యాన్ని అన్వేషిస్తున్న మనము పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలిగే స్థితినిచ్చిన దేవుడు, ఆ స్థితిని మనం కాపాడుకుందాం. ఇట్టి మిథ్య అనుభవాల నుండి దిగజారిపోకోకుండా మనము నిలకడగా ఉందాం. దేవుడి మాటలు దీవించి